దేవమ్మనైతే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. ఇంటికి తీసుకువచ్చాక దేవమ్మ అయితే గంగయ్య ఎక్కడా కనిపించకపోవడంతో ఏవండి గంగయ్య ఏదండి అని చెప్పి చెంగయ్యని అడుగుతుంది. అది విని చెంగయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి గంగాధర్ వాళ్ళందరూ కూడా అలా చూసి మౌనంగా ఉంటారు. ఇక అక్కడ ఉన్న పుష్ప కూడా చూస్తూ ఉంటుంది. ఇక చెంగయ్య ఏం సమాధానం చెప్పకపోవడంతో దేవమ్మ అయితే ఏమండి గంగయ్య ఎక్కడండి మిమ్మల్నే అడిగేది అని చెప్పి అంటుంది. అది వినగానే చెంగయ్య అయితే తన బ్యాగ్లో ఉన్న తన చేతిలో ఉన్న బ్యాగ్ను విసిరేసి ఏంటి గంగ 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 ఎందుకు దాన్నే అంతలా కలవరిస్తున్నావు? అది అసలు ఏం చేసిందో తెలిస్తే నువ్వు అసలు కలవరించవు కాదు కదా, తనని పూర్తిగా మర్చిపోతావు అని చెప్పి అంటాడు. అది వినగానే దేవమ్మ అయితే ఏంటండి ఎందుకు అలా అరుస్తున్నారు, ఏమైంది అని చెప్పి అంటుంది. అసలు గంగ ఏం చేసిందో తెలుసా? గంగ నిన్ను చంపడానికి ప్రయత్నించింది. నువ్వు పడిపోయావని మేము నీకు అబద్ధం చెప్పావు. నువ్వు పడిపోయి ఈ పరిస్థితి నీకు రాలేదు. నిన్ను గంగ చంపాలని ప్రయత్నించింది. ఒక పెద్ద బండరాయి తెచ్చి నీ నెత్తి మీద బద్దలు కొట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దేవమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి గంగ నన్ను చంపడానికి ప్రయత్నించిందా? ఇదంతా నిజమా అని చెప్పి అంటుంది. అయ్యో దేవమ్మ నీకు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది, ఆ గంగ ఒక హంతకురాలు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి శ్రీలక్ష్మి వసంత వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక చెంగయ్య ఆ మాట చెప్పడంతో దేవమ్మకి ఒక్కసారిగా షాక్ అయ్యి మళ్ళీ కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.